ఇక్కడికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ నా యొక్క ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. బేసిక్గా మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది ఏంటంటే రిజర్వేషన్. నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అయ్యేది రిజర్వేషన్ మాత్రమే. ఏ కులానికైనా ముఖ్యంగా కావాల్సినటువంటివి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. ఈ మూడు మనకు చాలా అవసరం. ఫస్ట్ మనకు లేనిది ఏంటంటే సామాజిక ఇంకా గుర్తింపు లేదు మనకు. ఫస్ట్ అది సాధించాలి. దాని తర్వాత రెండవది ఆర్థికం, తర్వాత రాజకీయం. సో మనకి ఇప్పుడు సామాజిక గుర్తింపు కావాలంటే ఎవరికి వాళ్ళుగా బతికితే అది ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఈ విషయం ఎంతమందికి ఫార్వర్డ్ అయిందో తెలిసిందో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే రావడం జరిగింది మన వాళ్ళు. ఎందుకంటే మాకు పని ఉంది, మాకు ఒక వర్క్ ఉంది, మా ఆదాయం పోతుంది. సో ఒక వ్యక్తిగతంగా ఆలోచించి వాళ్ళు అక్కడే ఆగిపోయారు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సామాజిక ప్రయోజనాలు, ఎక్కడో ఏదో ఒక చోట వాళ్ళకు వివక్ష ఎదుర్కొని ఉంటారు, కులం పేరు ఏదో ఒకటి. కానీ ఎవరైనా ఇలా కులం పేరు పెట్టి తిట్టడం జరిగినా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. నేను ఇంతవరకు మన కులానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు కానీ, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ నేను ఇంతవరకు వినలేదు. నాకు ఇప్పుడు 26 ఇయర్స్. నేను ఇంతవరకు కులానికి సంబంధించిన ఒక పర్సన్ ఉంటారు. చాలా కులాలకు, ప్రతి ఒక్క కులానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఇండివిజువల్ వ్యక్తులు, కమ్మ, రెడ్డి, కాపు, సంథింగ్ ఎక్కడ చూసినా వాళ్ళకు ఒక సంఘాలు, లేకపోతే ఒక శ్రీశైలం వెళ్ళండి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వసతి గృహాలు, ఎవడు అంటే ఇప్పుడు పలానా ఒక కులముడు పలానా చోటుకి వెళ్తే వానికి ఒక గుర్తింపు దక్కుతుంది వాళ్ళ కులం మధ్యన. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు అసలు మనవాడు ఒకడు ఉన్నాడని కానీ మనకు తెలియదు, ఉన్నా పట్టించుకోరు. ఎవరి జీవితం వాడిది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం విలేజ్ వైజ్ ఫస్ట్ కలెక్ట్ చేయండి. ఇక్కడ 3 రకాల వ్యక్తుల యొక్క మనకు కాంబినేషన్ అవసరం. ఈ కమిటీ కానీ ఈ విధంగా కులం యొక్క డెవలప్మెంట్ మనకు కావాలంటే 3 రకాలుగా అవసరం. విలేజ్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇండివిజువల్గా విలేజ్లో కమిటీస్ ఏర్పాటు చేసిన తర్వాత, లేదైనా విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఈ 4 ఎప్పుడైతే ఈ 4 ఏర్పాటు చేస్తామో అప్పుడే వర్క్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. స్టేట్ ఒకటే ఉన్నా వర్క్ అవ్వదు, విలేజ్ ఒకటే ఉన్నా వర్క్ అవ్వదు. కోఆర్డినేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డేటా కలెక్ట్ చేసిన తర్వాతనే మనం ఏదైనా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే చదువుకున్న వాళ్ళకు కొంచెం ఎక్కువ అవకాశం ఇవ్వండి, చదువుకుంటున్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ తరాన్ని లీడ్ చేయగలుగుతారు, కమ్యూనికేషన్ చాలా స్పీడ్గా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు, ఇప్పుడు సరే చదువుకుంటున్న వాళ్ళకు కూడా బీసీఏ అంటున్నారు, వాడికి 60 మార్కులు వచ్చినా జాబ్ రాదు, 30 మార్కులు వచ్చినా ఎస్సీ ఎస్టీలో ఉంటే 20 మార్కులకే జాబ్లు వచ్చి మన కళ్ళ ముందరే చాలా మంది వెళ్ళిపోతారు. మనం జనాభా పరంగా చూసుకున్నా, ఎక్కడ నివాస పరంగా చూసుకున్నా ఎస్టీల కంటే మనం చాలా తక్కువగానే ఉన్నాం. కానీ మనకు సరైన గుర్తింపు లేదు. ఎందుకు? అసలు మనం అడిగేవాడు ఒకడు ఉంటే కదా, ఆకలి అవుతుంది కానీ అన్నం పెట్టండి అని అడిగేవాడు ఒకడు ఉండాలి కదా మన తరపు నుంచి. ఎవడు అడగడు. ఆకలి మాత్రం అందరికీ కామన్, కానీ పెట్టేవాడు కాదు, అడిగేవాడు కాదు. అడిగితేనే కదా ఏదైనా, అడిగితేనే అమ్మాయిని అన్నం పెడుతుంది అంటారు. కాబట్టి అడగాలంటే మనకు ఒక గుర్తింపు అనేది అవసరం. సో ఈ కొలాబరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. చదువుకున్న వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు నేను ఫలానా అని. నేను ఇంతవరకు చూసినాను నాకు ఒక 5-6 మంది మాత్రమే. నేను ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి చేస్తున్నాను యోగవేమన యూనివర్సిటీలో. నాకు 5-6 మంది మాత్రమే తెలుసు, అంటే బంధువులు కాకుండా వేరే పర్సన్స్. నాకు 5 మంది మాత్రమే కనిపించారు దుమ్మరా అనే కులంతో. 5 మంది మాత్రమే. మీరు ఆలోచించండి, నేను ఇన్ని సంవత్సరాల్లో నేను చదివాను, నాదంతా కర్నూలు, అనంతపురం డిస్టిక్లో సాగింది నా ఎడ్యుకేషన్. సో నేను 5 మంది మాత్రమే చూడగలిగినాను అనమాట. సో వాళ్ళు వెనకబెట్టడానికి గల కారణాలు ఏంటి? సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలే. ఆర్థికంగా బలంగా లేకపోవడం. సో ఆటోమేటిక్గా వాడు పనికి వెళ్ళాల్సి వస్తుంది. వాడు ఎప్పుడు చదువుకుంటాడు? గుర్తింపు ఉండదు. మనం చదివితే ఎంత, చదవకపోతే ఎంత, ఆ కులంకి వాళ్ళకి చదువు అవసరమా ఊర్లలో అంటే కొంచెం దౌర్జన్య పరంగా కానీ, అంటే మనకు ఐక్యత లేకపోవడం వల్ల మనం అవమానాలు భరించాల్సి వస్తుంది. ఫస్ట్ ఎవరికైనా ఏ సపోర్ట్ కావాలన్నా ఫస్ట్ మనము మన జీవన శైలిని మార్చుకోవాలి, తప్పులు చేయకుండా ఉండాలి. కమిటీ అయినా ఎప్పుడు వచ్చి మీకు సాయం చేస్తుంది? మీరు సరిగ్గా ఉన్నప్పుడు, మన వైపు న్యాయం ఉన్నప్పుడు, మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రమే సాయం చేస్తారు ఎవరైనా.
సో మన జీవన శైలిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కదా మనం కరెక్ట్గా వెళ్ళేది. మనం వ్యక్తిగతంగా మనం బాగున్నప్పుడు మనం సామాజికంగా బలంగా తయారవుతాం. వ్యక్తిగతంగా మనం వీక్గా ఉన్నప్పుడు సామాజికంగా బలంగా ఎలా తయారవుతాం? ఎక్కడ మనవాడు ఎక్కడ ఉన్నా సరే, వాడు ఎక్కడ ఉన్నా సరే, ఫేస్బుక్ సోషల్ మీడియానా ఎక్కడ కలిసినా సరే మనం కలవాలి ఖచ్చితంగా. వాడిని పలకరించుకునే పద్ధతి కానీ, మాట్లాడే విధానం కానీ, వాడు ఏముందిలే, వాడు మావాడు కాదు, వాడు వేరే వాడు, వాడు కర్ణాటక అయితే మాకెందుకు, ఎక్కడో ఉన్నాడు, మనకేమన్నా వస్తాడా, మనకేమన్నా చేస్తాడా, అలాంటివన్నీ వదిలేసి మనవాడు అంటే ఆప్యాయంగా పలకరించడం నేర్చుకోండి, రెస్పెక్ట్ ఇవ్వండి, అభిమానాన్ని పంచండి. మనకి ఈగోలు మన ఇప్పుడు చాలా మంది ఉంటారు, కొన్ని ఊర్లలో ఉంటారు, వాళ్ళకే మాటలు ఉండవు. వాడు వస్తే నేను రాను, నేను వస్తే వాడు రాడు, వాడు ఉండకూడదు, ఇలాగా ఈగోస్. సో కోఆర్డినేషన్ అనేది అక్కడే పోతుంది. వాడు ఈడు 6 గంటల పనిచేయడం, నేను 6 గంటల పనిచేస్తున్నాను, ఇవన్నీ తగ్గించుకోవాలి. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందినప్పుడే మనం ఒకరి కింద పనిచేయడం అనేది మారుతుంది. అప్పుడు కదా అసలైనది మారేది. కులం పేరు మార్చుకోవాలనే ఆలోచన మీరు మనసులోంచి తీసేయండి దయచేసి. ఎవరైనా సరే, మనం పుట్టింది తొమ్మిది వాళ్ళకైనప్పుడు మనం కులం పేరు ఎందుకు మార్చుకోవాలి? ఏం అవసరం ఉంది? ఎవరు చెప్పినా మా కులం పేరు మార్చుకోవాలని? పోరాడాలంటే ప్రయోజనాల కోసం పోరాడండి. కులం పేరు ఎందుకు మార్చుకుంటారు? నేను ఇంతవరకు ఎవరి దగ్గర కూడా కులం పేరు మీద వివక్షత నేను ఎదుర్కోలేదు. ధైర్యంగా నేను మాట్లాడగలను. కులం పేరుతో మీరు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే బయటకు వచ్చి అడగండి, చెప్పండి. అందుకే కదా మేము ఈ పార్టీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నది. వివక్షతను ఎదుర్కొనే ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇవన్నీ. మీకు ఎదుర్కొంటారు. సపోజ్ ఒక ఊర్లో ఉంది, మీరు బయట వాళ్ళకు మీ బంధువులకు చెప్పుకోలేకపోతే ఎలా తెలుస్తుంది విషయాలన్నీ? సో కమ్యూనికేషన్ ఎక్కువగా మనం షేర్ చేసుకోవడం ద్వారానే మనకు ఏదైనా బాధలు ఉన్నా మనం తగ్గించుకోగలుగుతాం. అది ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ ఏదో చెప్తున్నాను, కోఆర్డినేషన్ కొలాబరేషన్. సో కలుస్తూ ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలి. సో ఫస్ట్ సామాజికంగా, తర్వాత ఆర్థికంగా ప్రయోజనాల కోసం మనం ఇప్పుడు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి మీటింగ్లు ఎక్కువ కండక్ట్ చేయడం వల్ల మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుస్తుంది. తర్వాత మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత మనం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏ ప్రయోజనాలు అయితే రావాలో దానికోసం పోరాడదాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు.